భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని మోడీ దేశీయ ఏఐ స్టార్టప్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నైతికత, పారదర్శకత, ప్రాంతీయ భాషల ప్రోత్సాహం భారత్ ఏఐ మోడల్కు పునాదిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్ వ్యవస్థాపకులు భారత్లో ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో అపార అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఏఐ ఆవిష్కరణల కేంద్ర బిందువు క్రమంగా భారత్ వైపు మళ్లుతోందని, ఇందుకు దేశంలోని ప్రతిభావంతమైన మానవ వనరులు, విస్తృత డిజిటల్ మౌలిక సదుపాయాలు, అనుకూల ప్రభుత్వ విధానాలు కారణమని వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చూపుతున్న నిబద్ధతను కూడా వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ సమాజాన్ని మలుపు తిప్పే శక్తి ఏఐకి ఉందని అన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ నాయకత్వం మరింత బలపడుతుందని అన్నారు. స్టార్టప్లు, ఏఐ ప్లాట్ఫామ్లు భారత భవిష్యత్తుకు సహరూపకర్తలని అభివర్ణించారు. భారతదేశానికి ప్రత్యేకమైన ఏఐ దృక్పథాన్ని ప్రపంచానికి చూపించాలని మోడీ పిలుపునిచ్చారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ స్ఫూర్తితో భారత్ తన ఏఐ మోడల్ను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసమే దేశానికి అతిపెద్ద బలమని, ఏఐ మోడల్స్ నైతికంగా, పాక్షికత లేకుండా పారదర్శకంగా డేటా గోప్యతకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రాంతీయ భాషలు, దేశీయ కంటెంట్ను ఏఐ పరిష్కారాల ద్వారా ప్రోత్సహించాలని, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే సమగ్ర ఏఐ ఆవిష్కరణల్లో భారత్ ప్రపంచ నేతగా నిలవగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా ఏఐ మోడల్స్ విజయవంతం కావడానికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని భరోసా ఇచ్చారు.